హాయ్ ఫ్రెండ్స్, మా బోర్ అయితే ఇలా వస్తుంది వాటరు. పొలం అయితే ఇట్లా ఉంది ఈ సంవత్సరము. చూడండి, వర్షాలు అయితే సరిగ్గా పడట్లేదు. పత్తి అట్లా ఉంది. అలా పత్తి గడ్డి రెండు కలిసిపోయినాయి. లేబర్ దొరకట్లేదు. చూడండి, అతి కష్టమైన పని వ్యవసాయము. దొరకక ఒక్కరు ఇద్దరు లేబర్ దొరుకుతున్నారు. వారితో పని చేయాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇటేమో మోటార్ సరిగ్గా రావట్లేదు. నీళ్ళు ఆగుకుంటా వస్తుంది, ఆగిపోతుంది. ఆగిపోయింది. ఇది పరిస్థితి. ఈ సంవత్సరం వాటర్ లెవెల్ సరిపోవట్లేదు బోరుకి. వర్షాలు అయితే సకాలంలో కురవట్లేదు. నాట్లు వేసి 15 రోజులు అవుతున్నది. ఇవాళైతే మందు చల్లుతున్నా, చాలా తక్కువ మందు చల్లుతున్నా. నాట్లు వేసేటప్పుడైతే ఎలాంటి మందు కూడా వేయలేదు. ఖాళీ 4 ట్రాక్టర్ల పెండ ఎరువు పోసాను. ఇది 1/2 ఎకరం, అటు పైనది ఎకరం, అవతల సైడు ఇంకొక 1/2 ఎకరం ఉంది పొలం. అన్నిటికి కాను నీళ్ళు ఇలా ఉన్నాయి. ఈ సంవత్సరం ఏమవుతుందో ఏమో. పంట చివరిసరికి చూడాలి దిగుబడి ఎట్లా ఉంటుంది ఈ సంవత్సరము. చూశారు కదా, మందు కూడా చాలా తక్కువ చల్లుతున్నాడు. ఆగిపోతుంది. ఆగిపోయింది. ఆగుకుంటూ వాటర్ వస్తున్నది. ఈ ప్రాబ్లం అయితే నాకు తెలియట్లేదు. సో ఎవరైనా తెలిసిన వాళ్ళు, మోటార్ మెకానిక్స్, నాకు దీని వివరణ కామెంట్ రూపంలో తెలియజేయండి. జై హింద్, జై జవాన్, జై కిసాన్, జై శ్రీరామ్, వందే మాతరం, జై గోమాత.